ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని, కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. ఇదిగో నేను దానిని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్న సంగతి ఏమనగా, మీ పైన మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కుమ్మరవాణి పాత్రల వలె పగలగొట్టబడుదురు. మరియు అతనికి వేగువ చుక్కను ఇచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. దేవుడి వాక్య భాగము మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇక్కడ ఏ సంఘము గురించి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసి ఉన్నాడు అంటే, తుయతైర సంఘం పేరేం పేరండి? తుయతైర. ఈ సంఘము ఇప్పుడు మన ఊర్లో ఎక్కడైనా ఉందా? తుయతైర. తుయతైర అంటే అర్థం ఏమిటంటే లోకముతో ఐక్యముగా ఉండుట. తుయతైర అంటే అర్థం ఏంటంటే లోకముతో ఐక్యముగా ఉండుట. సంఘము ఎలాగుండాలి? లోకము ఎలాగుండాలి? లోకం అంటే ఏంటి? లోకము అంటే లోకాశ, నేత్రాశ, జీవపు డంభం. లోకము అంటే లోకాశ, నేత్రాశ, జీవపు డంభం. ఇప్పుడు సంఘంలోనికి ఏమి రాకూడదు? లోకాశ రాకూడదు, నేత్రాశ రాకూడదు, జీవపు డంబము అంటే గర్వము అది సంఘములోనికి రాకూడదు. కానీ తుయతైర అంటే అర్థం ఏంటంట, సంఘము లోకముతో ఏకీభవించింది. లోకములో ఉన్నవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడికి వచ్చేసినాయి? సంఘంలోకి వచ్చి, మేము సంఘములోనే ఉండాలి కానీ మాకేం కావాలి? లోకాశలు కావాలి. మేము సంఘములోనే ఉండాలి కానీ మాకు నేత్రాశలు కావాలి. మేము సంఘములోనే ఉండాలి, మాకు జీవపు డంబము కావాలి. ఈ సంఘము గురించి దేవుడు మాట్లాడుతూ ఆయన తనను తాను పరిచయం చేసుకుంటూ ఏమన్నా అంటే, అగ్ని జ్వాలల వంటి
అమ్మ చదవండి ఒకసారి. అగ్నిజ్వాల వంటి కన్నులను, అగ్నిజ్వాలల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను గల, అపరంజిని పోలిన పాదములను గల పాదములను గల దేవుని కుమారుడు, దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏవనగా క్రియలను, నీ ప్రేమను, నీ క్రియలను, నీ ప్రేమను, నీ ప్రేమను, విశ్వాసమును, నీ విశ్వాసమును, పరిచర్యను, నీ పరిచర్యను, సహనమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఒక నిమిషం మనం ఇక్కడ ఆగినట్లయితే, ఈ తుయతైరా అనేది పారసీక సామ్రాజ్యం పతనం అనంతరం మహాచక్రవర్తి అయిన అలెగ్జాండరు మాసిదోనియా ప్రాంతంలో ఒక ప్రాంతముగా, ఒక కాలనీగా దీనిని పట్టణాన్ని ఏర్పాటు చేశాడు. ఈ తుయతైరా పట్టణం. తుయతైరా పట్టణం గురించి మనము బైబిల్లో ఎక్కడ చదువుతాము? తుయతైరా గురించి ఏమండి? లూదియా గురించి అక్కడ చదువుతాం కదా. అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 14వ వచనం తర్వాత చదువుకుందాం. ఆమె తుయతైరా పట్టణపు కాపురస్తురాలు. ఆమె ఊదా రంగు పొడిని అమ్మే వ్యాపారం చేస్తూ ఉంది. ఇక్కడ గమనించినట్లయితే ఈ పట్టణంలోనంట ఇది వ్యాపార కేంద్రమైన పట్టణం అంట. వ్యాపారము ఎక్కువగా జరుగుతున్న సమయంలో అక్కడ ప్రజలందరూ కూడా ఏదో ఒక వ్యాపారం చేస్తున్నారు. ఏ వ్యాపారం చేస్తున్నారంట? అక్కడ తెల్లని నార బట్టలు, అలాగే ఉన్నితో చేయబడిన వస్త్రములు, అలాగే వస్త్రాలకి రంగులు వేయటం, తోలు పరిశ్రమలు, మట్టి పాత్రలు, తెల్లని పెంకులు, ఊదా రంగు వస్త్రములు మొదలైన వ్యాపారాలకు ప్రసిద్ధమైనటువంటి ఊదా రంగు పొడి అమ్మే లూదియా తుయతైరా పట్టణంలో ఉన్నది. ఈ పట్టణము అటువంటి వ్యాపార కేంద్రమైన పట్టణము. వ్యాపారం ఎక్కువ జరుగుతుంది, బిజినెస్ ఎక్కువ చేస్తున్నారంటే డబ్బులు ఎక్కువగా మన చేతుల్లో దాడుతూ ఉంటాయి. ట్రాన్సాక్షన్స్ చాలా జరుగుతూ ఉంటాయి. డబ్బులు చూడగానే, డబ్బులు ఎప్పుడు చూడకుండా ఉంటే ఒక రకంగా ఉంటుంది. డబ్బులు రోజు చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? వారు లోకాన్ని ఎక్కువగా ఆశపడుతూ ఉంటారు. డబ్బులు చూడగానే, డబ్బులు చేతులు రాగానే, అంతకు మునుపు ఏదో ఒక ఆకలి తీరితే చాలు అనుకునేవారు. ముందు ఆకలి తీరితే చాలు అనుకునేవారు, పచ్చడి మెతుకులైనా తినేవాళ్లే. కానీ ఇప్పుడు చేతులకు డబ్బులు రాగానే ఇప్పుడు ఏమనిపిస్తుంది? ప్రాణం రోజు పచ్చడేనా? పలావు తీసుకురండి. ఏం పలావు? గమ్ము పలావా? దమ్ము పలావా? ఏదో ఒక పలావు తీసుకురండి. ఇప్పుడు డబ్బులు వచ్చేసరికి ఏమనిపించింది? ఇంక మంచి తినాలి, మంచి కట్టుకోవాలి, సుఖంగా ఉండాలి. ప్రాణం ఎలా ఉండాలి? నా ప్రాణమా తినము, త్రాగుము, సుఖించము. ఇప్పుడు ఈ సంఘము ఆ పట్టణంలో ఉంది. ఆ సంఘంలోకి ఏమొచ్చింది అంటే వ్యాపారం వచ్చింది. సంఘంలోకి ఏమొచ్చిందా అంటే డబ్బులు వచ్చేసినాయి. సంఘంలోకి ఏమొచ్చిందంటే ధనాశ వచ్చింది, ధనాపేక్ష. ఈ పట్టణంలో, ఈ సంఘములో వీరు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అక్కడ ఈ సంఘమునకు దేవుడు అంటున్నాడు, అగ్నిజ్వాల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు. అంటే ఆయన కన్నులు ఎలా ఉన్నాయి అంటండి? మనము యేసయ్యను ఎలాగా చూడాలని కోరుకుంటున్నామంటే, ప్రభువా మమ్మల్ని చల్లంగా చూడయ్యా అంటాం కదా. ఎలా ఉన్నారమ్మా మీరు? బాగున్నారా అంటే దేవుని దయ వల్ల బాగున్నాం. ఏంది ఇల్లు కడదాం అనుకుంటున్నారంట కదంటే, దేవుడు చల్లంగా చూస్తే వచ్చే సంవత్సరం ఇల్లు ఎలా చూడవచ్చు? దేవుడు చల్లంగా చూస్తే. అంటే ఇప్పుడు ఆయన కన్నులు ఎలా ఉన్నాయంట? అగ్నిజ్వాల వంటి కన్నులు. అగ్నిజ్వాల వంటి కన్నులు అంటే ఆయన ఈ సంఘం గురించి ఎలా చూస్తున్నాడంటే కోపంగా చూస్తున్నాడు. కళ్ళు ఎర్రగా ఉన్నాయంటే అర్థం ఏంటి? కోపంగా చూస్తున్నాడు. ఓ సంఘమా, తుయతైరా సంఘమా, ఆయన అటువంటి కన్నులతో చూస్తున్నాడు. ఇంకా అక్కడ రాయబడింది, అపరంజిని పోలిన పాదములు కలిగిన వాడు. ఆయన కనుల గురించి ఒక మాట 2వ దినవృత్తాంతాల గ్రంథం 16:9 చదవద్దు కానీ, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. లోకమందంతటా ఆయన కనులు చూస్తూ ఉన్నాయి. జాగ్రత్త. ఈ తుయతైరా సంఘాన్ని ఆయన తేరి చూస్తున్నాడు, కోపంతో చూస్తున్నాడు. అలాగనే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:12 ప్రభు కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి.
ఆయన కన్నులంట నీతిమంతుల మీద ఉన్నాయంట. మన నీతి ఎంత ఉన్నదో ఆయన చూస్తూ ఉన్నాడు. మన యథార్థ హృదయం ఎలాగుందో, మన యథార్థమైన హృదయం కలిగి ఉన్నామో లేదోనని ఆయన లోకమంతటా చూస్తూ ఉన్నాడంట. 33వ కీర్తన 19వ వచనంలో ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది. చూస్తూ ఉన్నాడు. ఆయన కనుదృష్టి ఎవరి మీద ఉన్నట్టండి? ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను. మనం ఎలాగుండాలి? ఆయన యందు భయభక్తులు కలిగిన వారముగా, ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారముగా. ఎంతమంది పొద్దున లేచి ఆయన యందు ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటున్నాం? ఎంతమంది ఉదయాన్నే నిద్రలేచి కృప కొరకు కనిపెట్టుకోవాలంటే నిద్రలేచి వెంటనే ప్రభువా ఈ దినమంతట్లో కూడా మాకు మీరు తోడుగా ఉండి సహాయం చేయి. ఎన్నో మనం అంశాలు ప్రార్థన చేయాలి కదా. ప్రభువా మేము ఈ పాప లోకంలోకి వెళ్తున్నామయ్యా, మేము పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఆయన కనులేమో అగ్నిజ్వాలలాగా ఉన్నాయి, ఆయన పాదాలు ఎలా ఉన్నాయంటండి? అపరంజి అంటే అర్థం ఏంటి? బంగారం. అపరంజి అంటే ఆయన పాదాలు ఎలా ఉన్నాయంట? బంగారు పాదాలు. ప్రభువా నీ పరిశుద్ధమైన పాదాలకు, నీ బంగారు పాదాలకు వందనాలు అయ్యా అని ప్రార్థన చేస్తుంటారు కదా చాలామంది. ఆయన పాదాలు బంగారు పాదాలు అంటే పరిశుద్ధతకు సూచనగా ఉంది. ఓ సంఘమా నీకు కావాలి పరిశుద్ధత, సహోదరుడా సహోదరి నీకు కావాలి పరిశుద్ధత. ఆయన కృప కొరకు కనిపెట్టుకునేవారు ఉదయాన్నే మన నిద్రలేచి వెంటనే ప్రభువా నన్ను నీ రక్తంతో కడుగు నాయన, పరిశుద్ధపరచు. ఇదిగో ఈ లోకంలోకి వెళ్ళినా కూడా నేను పరిశుద్ధంగా ఉండాలి. నా డ్యూటీకి వెళ్ళినా కానీ, నేను పనిచేసే స్థలానికి వెళ్ళినా కానీ, నేను చదువుకునే స్థలానికి వెళ్ళినా కానీ, నా ఇంట్లో నుంచి నా కాలు బయట పెడితే, నా గడప దాటితే, నా బజారులో కానీ, నేను జీవించిన స్థలంలో ఎక్కడైనా సరే నా సాక్ష్యము పరిశుద్ధంగా ఉండాలి ప్రభువా. నా వల్ల నీకు మహిమ రావాలి కానీ అవమానము రాకూడదు ప్రభా. ప్రార్థన చేస్తున్నామా? ప్రభా ఆ కృప నాకు దయచేయను ఆయన, పరిశుద్ధముగా ఉండే కృప నాకు దయచే, నీ సాక్షిగా ఉండే కృప నాకు దయచేయను ఆయన. ఇదిగో నేను లోకంలోకి వెళ్తున్నాను, సాతాను సంబంధమైన కార్యాలతో పోరాటానికి వెళ్తున్నానయ్యా. ఇగో ఈ పోరాటం అంతట్లో నాకు విజయం కావాలి. దేవునికి స్తోత్రం. ఏం కావాలండి? విజయం కావాలి. సైతాన్తో మనం పోరాటం, మనం ఈ లోకనాథులతో పోరాటానికి వెళ్తున్నాం, అంధకార సమూహముతో పోరాటానికి వెళ్తున్నాం. ఈ జీవితమే పోరాటము. ఈ పోరాటంలో నాకేం కావాలంటే విజయం కావాలి ప్రభువా. అది నీవు మాత్రమే నాకు దయచేయగలవు కనుక నాకు ఆ కృప, నేను విజయము పొంది తిరిగి రావాలి. ఆ కృప నాకు దయచేయ ప్రభు. ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుందంటే ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద ఆయన దృష్టి ఉంటుంది. అటువంటి దృష్టి, ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుందంటే కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభువా ఆ కృప నాకు దయచేయ ప్రార్థన. ఆయన పరంజిని పోలిన పాదములు కలిగిన వాడు, అటువంటి పాదములు నాకు దయచే ప్రభు. అటువంటి నడక నాకు దయచే ప్రభు. మన నడక, మన నడవడిక, మన నడత ఎలాగ ఉండాలంటే ఆయనకు ఇష్టమైనవిగా ఉండాలి. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవు ఎంత అందముగా నడుచుచున్నావు. అంటే ఏమో అందంగా నడుస్తుందంటే అర్థం ఏంటి? అందముగా నువ్వు నడుచున్నావు. రాజకుమారి పుత్రిక అన్నాడు పరమగీతంలో. ఓ రాజకుమార పుత్రిక అంటే అర్థం ఏంటంటే ఓ సంఘమా. సంఘం ఎవరంటండి? రాజకుమార పుత్రిక, రాజకుమారి. చాలామంది పేర్లు పెట్టుకుంటారు కదా రాజకుమారి అని. మీరు కూడా పెట్టుకోండి, మంచి పేరు. దేవునికి స్తోత్రం. నీవు ఎటువంటి దానివమ్మా? నీ పాదరక్షలతో చెప్పులు ధరించావు. ఎటువంటి చెప్పులు? మంచి చెప్పులు అంటే దేని సూచనగా ఉంది? సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు. నేను చెప్పులు అనగానే కొంతమంది హై హీల్స్ పాస్టర్ గారు అనుకుంటున్నాను. హై లేదు, లో లేదు. ఎలా ఉండాలి? సమాధానముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు నీ రాజపుత్రిక, నీ చెప్పులతో నువ్వు ఎలా నడుస్తున్నావమ్మా? అందముగా నడుచుచున్నావు. అంటే నీవు పరిశుద్ధముగా నడుస్తున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నడకలో మార్పు వచ్చిందంటే
ఒక ఆమె పాడుతుంది, నా స్టైల్ మారింది, నా నడక మారింది. మారబాకండి దయచేసి. వాక్యంలో నడవండి, దేవుని మార్గంలో నడవండి, దేవుని త్రోవలో నడవండి. 128 కీర్తన మొదటి వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుచు వారందరూ ధన్యులు. దేవుని మార్గంలో నుంచి వంకర త్రోవల్లోనికి వెళ్ళవద్దు. దేవుని మార్గంలో నుంచి వక్రమైన మార్గంలోనికి వెళ్ళవద్దు. ఆయన అటువంటి పాదములు కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అపరంజిని పోలిన పాదములు కలిగిన వాడు అని ఇక్కడ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ సంఘాన్ని ఆయన మొట్టమొదట ఏమంటున్నా అంటే ప్రశంసిస్తున్నాడండి కొన్ని అంశాల విషయంలో. ఏ విషయం అంట? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనంలో నీ క్రియలు, నీ ప్రేమను, మొట్టమొదట నీ క్రియలు. ఆ క్రియలు ఎలా ఉన్నాయంటండి? ఆ క్రియలు నేను ఎరుగుదును. ఆ సంఘంతో దేవుడు అంటున్నాడు, ఓ తుయతేర పట్టణమా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. నీ క్రియలు అంటే మనం చేసే పనులు. క్రియలు అంటే ఏంటండి? మనం చేసే పనులు. నీ క్రియలు నేను ఎరుగుదును. ఈరోజు నా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నాతో నీతో మాట్లాడుతున్నాడు. నీ క్రియలు నేను ఎరుగుదును. ఇదిగో ఇక్కడ మందిరంలోకి వచ్చి కూర్చున్నా బాగానే ఉన్నావు, కానీ నీ క్రియలన్నీ నేను ఎరుగుదు. నువ్వేం పని చేస్తున్నావో సహోదరుడా, సహోదరి, నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నువ్వేమేం పనులు చేస్తున్నావో నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కంటే నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవి. అంటే మొదట నువ్వు మంచి క్రియలు చేయకపోయినా కానీ ఇప్పుడు ఏం చేస్తున్నావంటే, ఇప్పుడు తెలుసుకునే కొద్దిగా నీవు సత్క్రియలు చేస్తా ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. మొదట నీకు తెలియదు కాబట్టి చేయలేకపోయావు, కానీ ఇప్పుడు నీవు సత్క్రియలు చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? మంచి క్రియలు. ఒకప్పుడు నీకు తెలియక సినిమాలు చూస్తా కూర్చున్నావు, టైం అంతా వేస్ట్ చేసుకున్నావు. ఒకప్పుడు నీకు తెలియక సీరియల్ చూస్తా కూర్చున్నావు, టైం అంతా వేస్ట్ చేసుకున్నావు. ఒకప్పుడు నువ్వు తెలియక ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకొని కూర్చున్నావు. మొదటి కీర్తన మొదటి వచనంలో ఏం రాయబడింది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక. ఎప్పుడేం చేయాలి? కూర్చునే చోట ఎక్కడ కూర్చోవాలి? అక్కడ కూర్చోవాలి. మందిరంలో కూర్చోవాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి, యేసయ్య పాదముల యొద్ద కూర్చోవాలి, పరిశుద్ధుల సహవాసములో కూర్చోవాలి, దేవుని సముఖములో కూర్చోవాలి. ఏలియా అంట దేవుని పర్వతమనబడిన హోరేబు కొండ దగ్గరకు వచ్చి కొండ దిగువ భాగములో గుహలో కూర్చున్నాడంట. దేవుడు అంటున్నాడు, ఏలియా ఇక్కడ ఏం చేస్తున్నావయ్యా? నువ్వు వచ్చింది ఎక్కడికి? దేవుని కొండ దగ్గరికే వచ్చాడు. ఆ కొండ పేరు ఏం పేరంటండి? హోరేబు కొండ. అంటే అర్థం ఏంటి? దేవుని పర్వతమే, కానీ పర్వతం దగ్గరకు వచ్చాడు. కానీ పర్వతం అడుగు భాగంలోనే గుహ ఉంటే, ఈ గుహలోకి వెళ్తే చల్లగా ఉందలే, ఈ గుహలో ఉంటే బాగుంది అని గుహలోనే కూర్చున్నాడంట. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు కూర్చోవలసింది గుహలో కాదు, పర్వత శిఖరం మీదకి వచ్చి నా సముఖములో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కాలి. ఈ దేవుని పర్వతము ఎక్కాలి. మోషే ఈ కొండ మీద ఎక్కాడా? ఎక్కలేదా? మోషే ఈ కొండ మీదకి ఎక్కినప్పుడు, దేవుని పర్వతమైన హోరేబు కొండ మీదకి ఎక్కినప్పుడు అతను గొర్రెలు కూడా ఎక్కించాడు. దేవునికి స్తోత్రం. మోషే ఒక్కడే ఎక్కాడా? గొర్రెలు కూడా ఎక్కినాయా? జాగ్రత్తగా మాకు సమాధానం చెప్పండి. మోషే ఒక్కడే వెళ్ళాడా? గొర్రెల మందను తోలుకొని వెళ్ళాడా? గొర్రెల మందను కూడాను తోలుకొని పర్వతం పైకి వెళ్తేనంట అక్కడ పొదం మండుతూ ఉందంట. పొదలో నుంచి దేవుని స్వరము వినబడతా ఉంది. మోషే అబ్బా, ఆ పేరు ఆ బైబిల్ చదివినప్పుడల్లా ప్రభు నా పేరు కూడా ఒకసారి పిలువు ఆయన కదా, నా పేరు కూడాను పిలువయ్యా. నువ్వు ఆ పొదలో ఉండకపోయినా సరే మా ఇంట్లో ఉన్న పిలచాలయ్యా. ఎక్కడ? మా ఇంట్లోనే పిలువయ్యా. అంత కొండ నేను ఎక్కలేను. ఇప్పుడు
నాకు తెలియదు కొండలు కూడాను. నా ఇంట్లో ఉన్నప్పుడే, మా మందిరంలో ఉన్నప్పుడే, మా సంఘంలో ఉన్నప్పుడే ఒక్కసారి నాకు నీ స్వరం వినిపించు మోషే. దేవుడు పిలిచాడు ఆ హోరేబు కొండ మీద. దయచేసి గమనించండి, మోషే వెళ్ళాడు, గొర్రెలు వెళ్ళని. దైవ సేవకుడు వెళ్ళాలి, సంఘము వెళ్ళాలి. దేవునికి స్తోత్రం అండి. మోషే అంటే దైవజనుడికి సాదృశ్యంగా ఉంది, గొర్రెలంటే సంఘమునకు సాదృశ్యముగా ఉంది. అందరు కూడాను ఇప్పుడు పర్వతపు శిఖరం మీదకి వెళ్ళాలి. గొర్రెలు ఎందుకు వెళ్ళి కొండ మీదకి అంటే, గొర్రెలు మేసుకుంటూ కింద మేస్తే అక్కడ గడ్డి అయిపోయింది. ఇంకా గడ్డి ఎక్కడ ఉంది? పైన ఉంది. ఇంకొక అడుగు పైకి వెళ్ళి అక్కడ అయిపోయింది. మళ్ళీ ఇంకా పైన ఉంటే ఇంకొక అడుగు పైకి వెళ్ళి ఇంకా అడుగు అయిపోయింది. రోజుకి ఎన్ని అధ్యాయాలు చదువుతున్నాం బైబిలు? ఎప్పుడూ ఒకసారి వానాకాలం ఒకసారి, ఎండాకాలం ఒకసారి చదువుతూ ఉంటే మీరు కిందే ఉంటారు. రోజు చదివేవాళ్ళు ఏమవుతారు? రోజు చదివేవాళ్ళు ఏమవుతారండి? పైపైకి ఎక్కుకుంటూ వెళ్తారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ మెట్లు ఉన్నాయి కదా. ఎన్ని మెట్లు ఉన్నాయి? మనకి కింద ఉన్నాం అనుకోండి, కింద ఉంటే ఇక్కడే ఉంటాం కదా. ఈరోజు ఒక మెట్టు ఎక్కాను, రేపు ఇంకొక మెట్టు ఎక్కాను. ఎన్ని మెట్లు ఎక్కాను? ఇంకేళ్ళు ఒక మెట్టు ఎక్కాను. ఎన్ని ఎక్కాను? ఆ తర్వాత ఇంకొకటి ఎక్కాను. ఎన్ని? ఆ తర్వాత ఇంకొకటి ఎక్కాను. ఎన్ని? ఆ తర్వాత ఇంకొకటి ఎక్కాను. ఎన్ని? ఇప్పుడు బయలుపెట్టడానికి వచ్చేసరికి పైకి ఎక్కుకుంటూ వచ్చాను. ప్రేమ దేవుని బిడ్డలారా, మనము అడుగు భాగమున ఉండేవాళ్ళం కాదు, కానీ ఆయన అన్నాడు, ఇదిగో నువ్వు ఉండవలసింది ఇక్కడ కాదు, నువ్వు నిలవలసింది ఇక్కడ కాదు, నువ్వు కూర్చోవలసింది ఇక్కడ కాదు. దేవుని వాక్యమును చదువుతూ ఉంటే ఒకరోజు మీరు ఉపవాస ప్రార్థన నేర్చుకున్నారనుకోండి, ఒక రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, ఆ తర్వాత 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, ఆ తర్వాత 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, ఆ తర్వాత 4 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, ఆ తర్వాత 5 రోజులు ఉపవాసం ప్రార్థన, 6 రోజులు, ఆ తర్వాత 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. బైబిల్లో 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది ఎవరు? బైబిల్లో 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది ఎవరు? దావీదు 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. 14 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది ఎవరు? పౌలు గారు 14 రోజులు 2 వారాలు ఉపవాసం ప్రార్థన, 3 వారాలు ఉపవాసం ప్రార్థన చేసింది ఎవరు? దానియేలు. అసలు మనం ఏం చేస్తున్నాం? వాళ్ళ గురించి చెప్పుకోవడం సరిపోయింది, కానీ అసలు నేను ఎన్ని రోజులు ఉపవాసం ఉంటున్నాను? ఒకరోజైనా ఉన్నానా? నీ ఆత్మీయ జీవితం బాగుండాలంటే వారానికి ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థించాలి. నీ క్రియలు నేను ఎరిగి ఉన్నాను, ఓ తుయతైరా సంఘమా. నువ్వు మొదలు చేసిన క్రియల కంటే కూడా కడపటి చేసే క్రియలు ఇంకా బాగున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మొదట నువ్వు అన్ని సత్కారాలు చేయలేదు, ఇప్పుడు చాలా సత్క్రియలు చేస్తున్నావు. దొరకానేం చనిపోయిందంట. దొరకానేం చనిపోతే ఆ ఆడవాళ్ళందరూ, ముసలాళ్ళందరూ, విధురాండ్రందరూ వచ్చి, అయ్యో నువ్వు ఎందుకు చనిపోయావమ్మా, ఎంత మంచి పనులు చేసేదానివి. చూడండి, అక్కడ ఆమె గురించి అంటున్నారు, ఆమెంట బట్టలు కుట్టేదంటండి. ఏం పని ఆమె? లేడీస్ టైలర్. ఆమె ఎవరు? ఆడవాళ్ళకందరికీ, ముసలివాళ్ళందరికీ బట్టలు కుట్టేదంట. బట్టలు వాళ్ళు ఇస్తే కుట్టడం కాదంట, ఈమె బట్టలు తెచ్చి ఈమె కుట్టి వాళ్ళకి ఉచితంగా ఇచ్చేదంట. గట్టిగా చెప్పలు కొడుతూ వేసేకి మేము చేయలేదేమా? మీకు వచ్చిన పని, మీరు చేయగలిగిన పని ఇతరులకు సహాయం చేస్తే అదే సత్క్రియ. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా.
మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనంలో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరంలో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి విడిపించబడి ఆశీర్వాదం పొందుతున్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి ఒక నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.